ఈరోజు దేవుని వాక్యం. యెహోవా మందిరములో నాటబడిన వారు వర్ధిల్లుదురు. కీర్తనల గ్రంథము 92వ అధ్యాయము 13వ వచనము. ఈరోజు దేవుడు ఈ విధంగా మనకు సెలవిస్తున్నాడు. వాక్యం ద్వారా మన దేవుడు మాట్లాడతాడు. ఈరోజు దేవుని మందిరములో మనము నాటబడిన వారమైతే దేవుడు మనలను వర్ధిల్ల చేస్తాను అంటున్నాడు. మనము ఎందరైతే దేవుణ్ణి నిజంగా నమ్మి మనము ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలో కనిపించినట్లయితే దేవుని బిడ్డలుగా దేవుని మందిరములో మనము నాటబడినట్లే. అట్టి బిడ్డలను దేవుడు వదిలిపెట్టడు, విడిచిపెట్టడు. దేవుడు ఖచ్చితంగా వారిని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, వర్ధిల్ల చేస్తాడు. దయచేసి ఈ విధంగా మనం జీవించినట్లయితే దేవుడు ఇచ్చే అద్భుతాలు మనం పొందుకోగలుగుతాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అనేక మందికి షేర్ చేయండి. అలాగనే చాలామంది చూడలేని వాళ్ళు ఉంటారు, చాలామంది చదువురాని వాళ్ళు ఉంటారు. వారి కొరకు ఈ వీడియోని సిద్ధపరచాలని ఆశపడుతున్నాను. ఈ వాక్యము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.